విశాఖపట్నంలో జగదాంబ థియేటర్ ఉంది కదా, అది గవర్నమెంట్ ఉంది అక్కడ కదా. ఆఫీసర్ ఉంటాడా, ఎంఆర్ఓ ఉంటాడా, ఆర్డీఓ ఉంటాడా? మరి గవర్నమెంట్ ఉంది, ఆర్డీఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, జగదాంబ థియేటర్ కూడా ఉంది. మరి జగదాంబ థియేటర్ 250 రూపాయలు అమ్ముతున్నారని ఆర్డీఓకి తెలియదా, ఎంఆర్ఓకి తెలియదా, జాయింట్ కలెక్టర్ తెలియదా, ఐపీఎస్ తెలియదా, ఐఏఎస్ తెలియదా? అంటే పవన్ కళ్యాణ్ గారు చూసి చెప్పాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చూసి చెప్పాలా, లేకపోతే లోకేష్ గారు చూసి చెప్పాలా? మరి మీకెందుకు జీతాలు? వాళ్ళు అక్కడ సామాన్య ప్రజలకి అధిక ధరలకు అమ్ముతున్నప్పుడు మీరేం చేస్తున్నారు? లైసెన్స్ ఎందుకు రద్దు చేయలేదు? రద్దు చేసే అథారిటీ మీకు ఉంది కదా, మీరు ఎందుకు లైసెన్స్ రద్దు చేయలేదు? థియేటర్ ఎందుకు సీజ్ చేయలేదు? మీకేమైనా వాటాలు వస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయో అంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయో అంతమంది జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయో ఆర్డీఓలు ఉన్నారు. తప్పు చేసేటప్పుడు లైసెన్స్ మీ చేతిలో ఉంది. మీరు లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? ఎందుకు మీరు థియేటర్ సీజ్ చేయట్లేదు? మీకు ఎందుకు అధిక ధరలు అమ్ముతున్నారని చెప్పి మీరు చాలా కేసులు రిజిస్టర్ చేయట్లేదు? ఆ అధిక ధరలో ఎవరికైనా సరే బ్లాక్ మనీ వెళ్తుందా అని అడుగుతున్నా.